నువ్వు ఏదైనా మూఢనమ్మకాలమైనవి, విగ్రహారాధన సంబంధమైనవి, లేకపోతే ఇంకేదైనా నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి వాటి వైపు నువ్వు వెళ్తావేమో, దేవుడు నిన్ను తిరస్కరించేస్తాడు. జాగ్రత్త. గత వారంలో సహోదరుడు వాక్యం చెప్పాడు కదా, దేవుడు తిరస్కరిస్తే మామూలుగా ఉండదు. మనుషులైతే తిరస్కరిస్తే పర్వాలేదు, కానీ దేవుడు తిరస్కరించాడా సౌలులా అయిపోద్ది మన బతుకు. కాబట్టి మనం దేవుని తిరస్కరించకుండా మనం ఉన్నప్పుడే మన జీవితాలు క్షేమకరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రక్షణ పొందుకున్న వారికి కాదు, క్రీస్తులో నిలిచి ఉన్న వారికి. రక్షణ పొందుకొని క్రీస్తులో నువ్వు నిలిచి ఉండలేదు అంటే నీ రక్షణే తేడా అని అర్థం. నిలిచి ఉన్నావు అంటే నీ రక్షణ సరైనది అని అర్థం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా,